మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు లక్ష్యం అకాడమీ. 2025లో రాబోతున్న తెలంగాణ పోలీస్ గ్రూప్ డి ఎస్ఎస్సిజిడి లక్ష ఉద్యోగాలకు సంబంధించి జాబ్ గ్యారంటీ టార్గెట్ 6 మంత్స్ బ్యాచ్ ప్రారంభమైందండి. 6 మంత్స్ జాబ్ గ్యారంటీ బ్యాచ్ ప్రారంభమైంది. 2025లో ఉద్యోగమే నీ లక్ష్యమైతే, ఉద్యోగం సాధించడమే నీ లక్ష్యమైతే మా లక్ష్యం అకాడమీ కరీంనగర్ 7396674448లో సంప్రదించగలరు. సీనియర్ ఫ్యాకల్టీ చే శిక్షణ తరగతులు, డైలీ గ్రౌండ్, డైలీ టెస్ట్, ఎవ్రీ సండే 200 మార్క్స్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఐరేజ్ హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుందండి. హై స్టాండర్డ్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ సండే. కాబట్టి 2025లో ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే మా లక్ష్యం అకాడమీ కరీంనగర్ సంప్రదించగలరు. లగేజ్తో పాటు వీలంత త్వరగా రాగలరు. ఢిల్లీ చక్రవర్తి ఎవడంటే అతని పేరు రెండవ షా ఆలం అనే ఆయన వచ్చింది. జాగ్రత్త, రెండవ షా ఆలం అనే ఆయనకు మన పర్షియా చక్రవర్తి అయిన అహ్మద్ షా అబ్దాలే వచ్చింది. ఓకే, ఇప్పుడేమో ఇక్కడ హిందూ మతం ఉంది. ఓకే, ఇక్కడ మరాఠా ప్రాంతం. ఢిల్లీలో ఎవరు ఉన్నారు? ముస్లిం చక్రవర్తులు ఉన్నారు. హిందువులకు ముస్లింలకు అసలు పడుతుందా? పడదు. సో శివాజీ చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పిండు పీష్వాలకు, ఎప్పటికైనా భారతదేశంలో హిందూ మత సామ్రాజ్యాన్ని స్థాపించాలి నా కోరిక అని చెప్తాడు. ఇప్పుడు మన చరిత్ర చూడండి, జాగ్రత్త వినండి. ఈ యుద్ధం కంటే ముందు ఏం జరిగిందని చూద్దాం. 1761లో పర్షియా దేశానికి చెందిన, పర్షియా అంటే ప్రస్తుతం ఇరాన్, గుర్తుపెట్టుకోండి, పర్షియా ప్రస్తుత పేరు ఇరాన్. అహ్మద్ షా అబ్దాల్ అనేటోడు ఢిల్లీ మీదకి దండయాత్రకు వచ్చింది. ఓకే, వాడు వచ్చిందంటే ఎట్లా అంటే మన బాహుబలి సినిమాలో కాలకీయుడు అన్నట్టు వచ్చిందంటే అందరిని చంపేసుకుంటూ పోతాడు అంతే. ఇప్పుడు పర్షియా అనే వాడు ఢిల్లీ మీదకి వచ్చింది. ఢిల్లీ చక్రవర్తి భయం స్టార్ట్ అయ్యింది. ఢిల్లీ అంటే పెద్ద సామ్రాజ్యం. ఓకే, వీడేం చేసిందంటే ఈ రెండవ షా ఆలం అనేవాడు మహారాష్ట్రలో పీష్వాల్ అంటే వాళ్ళు ఉంటారు. పీష్వాల్ అక్కడ ఎవడు ఉన్నాడంటే 1వ బాజీరావు అనేటోడు ఉన్నాడు. బాజీరావు 1. ఓకే, వీడున్నాడు. వీడు వచ్చి డైరెక్ట్ వీని కాళ్ళ మీద పడ్డాడు. ఏమన్నా అంటే మీరందరూ కలిసి నాకు సాయం చేయండి, మనందరం కలిసి వాళ్ళని బయటకు పంపిద్దాం. ఓకే, ఇప్పుడు వీడు బాజీరావుకు బాగా సంతోషమైంది. ఎందుకంటే ఒక ముస్లిం అనే వాడొచ్చి నన్ను సహాయం అడిగింది కాబట్టి వీడిగా మొత్తం చాటింగ్ చేసిన ఊళ్ళల్లో పెళ్లి చేసుకున్నట్టు కూడా బంద్ చేయరు. ఫస్ట్ మనందరం కలిసి ఈ అహ్మద్ షా అబ్దాలీని ఎదుర్కొందాం, వాళ్ళని బయటకు పంపిద్దాం. పంపిస్తే ఆటోమేటిక్గా ఢిల్లీలో షా ఆలం అనేటోడు మనోడు అయిపోతాడు. అంటే మనం ఉన్నామంటే ఆటోమేటిక్ మన పరిపాలన అక్కడ ఉంటుంది, మనం ఏం చెప్తా తింటాడు అని వీడు బాగా ఆలోచిస్తాడు. శివుడు బాజీరావు, 1వ బాజీరావు, గుర్తుపెట్టుకోండి. పీష్వాలలో గొప్పవాడు వీడు, 1వ బాజీరావు. మొత్తం మరాఠా నుంచి చెప్పిండు, ఇంటి నుంచి ఒక్కొక్కరు రండి, 20 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు రండి అని చెప్పి. ఇప్పుడు యుద్ధము ఈ పర్షియా చక్రవర్తికున్న ఢిల్లీకి కాదు, ఎవరికి? పర్షియాకున్న డైరెక్ట్ గా మరాఠా అన్నట్టు. ఇక వీడు జస్ట్ గోడ మీద పిల్లిలాగా అన్నట్టు ఇక వీడి కొట్టుకొని చూద్దాం ఏమైందని అట్లా చూస్తాడు. విషయం ఏంటంటే వాడు వచ్చింది వాస్తవానికి వీని మీదకి, వీడు వచ్చి వీని కాళ్ళ మీద పడ్డాడు. ఓకే, వీడికి ఆవేశం తట్టుకోలేక ఏమన్నాడు, ఒక ముస్లిం చక్రవర్తి మన దగ్గరికి వచ్చిందంటే మనం పోయి యుద్ధం చేయాలి, మనం పంపించాలి అనుకున్నాం. ఓకే, విషయం ఏంటంటే చెప్పిన కదా, వాడు వచ్చిందంటే ఎవడైనా ఓడిపోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు బ్రిటిష్ వాడికి అంతా చూస్తాను, వానికి సంబంధం లేదు. మరి వీడి మీద అనుకుంటే ఎవరికి గెలుస్తారు, ఏమవుతుంది? ఒకవేళ వీడు ఓడిపోయింది అనుకో, ఇప్పటిదాకా పీష్వాల్ అంటే చెప్పిన కదా, ఓ గ్రేట్ అని, శివాజీ అంటే గ్రేట్, పీష్వాల్ అంటే గ్రేట్ అని. వీడి కనుక ఓడిపోయింది అనుకో, మన ఆటోమేటిక్ గా వీని దండయాత్ర చేయొచ్చు, మరాఠా ప్రాంతాన్ని మన చేతిలో తెచ్చుకోవచ్చు. నేను చెప్పేది అర్థమైతే అందరికీ అని ఆలోచించు. ఇలా బ్రిటిష్ వాడు జస్ట్ చూస్తాను ఏం జరుగుతుంది ఇది అనుకుంటే అని. ఇప్పుడు 1761లో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. దీన్ని ఏమంటారు తెలుసు ఎవరికైనా? పోయినసారి అడిగింది అయ్యా, పానీపట్ యుద్ధం అంటారు. అర్థమైనా? సో 3వ పానీపట్ యుద్ధం అంటారు, పానీపట్ వార్ అంటారే. సో 3వ పానీపట్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? పర్షియా వాళ్ళకున్న వర్సెస్ మరాఠా. ఇక చెప్పాలంటే మధ్యలో వీడు ఉన్నాడు అంతే. ఓకే, వాస్తవానికి జరిగేది పర్షియా వాళ్ళకున్న ఢిల్లీకి, కానీ వీడిగా పోయిండు మొత్తం మనం పోదాం, వీళ్ళ లెవెల్లో మనం ఓడిందాం, తర్వాత ఢిల్లీలో మనం కూర్చుందాం. ఇక మన శివాజీ చెప్పింది కదా, ఎప్పటికైనా ఢిల్లీ సామ్రాజ్యం పైన హిందూ జెండా ఎగరాలని చెప్తాడు. ఇక మనం అనేపోతాం. విషయం ఏమైందంటే మరాఠా వాళ్ళు ఘోరంగా ఓడిపోతారు. 3వ పానిపట్ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాల్ చేతిలో బాజీరావు అత్యంత ఘోరంగా ఓడిపోతాడు. ఇప్పుడు బ్రిటిష్ వాడు అనుకుంటాడు, అబ్బా పీష్వాల్ అంటే ఇప్పటిదాకా ఇంత గ్రేట్ అనుకున్నా. ఓకే, శివాజీ ఎంత గ్రేటో పీష్వాల్ కూడా అంత గ్రేట్ అని బుక్లలో రాసింది.
ఇదంతా ఏం లేదు, అతి గాలి తుస్సు. ఇప్పుడు మనం పోయి ఏం చేద్దాం, వీని మీద దాడి చేద్దాం. దాడి చేసి ఏం చేద్దాం, ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఓడరేవులు ఇప్పటికి కూడా ముంబై అంటే ఓడరేవులే, గుర్తుపెట్టుకోండి. ముంబైలో వ్యాపారం ఎక్కువ ఓడరేవుల దగ్గర జరుగుతుంది. ఆ ఓడరేవుల పేర్లు బేసిన్ సాలిసెట్ అనే ప్రాంతాలు జరుగుతాయి. సో ఇప్పుడు జరిగే యుద్ధాలను ఏమంటారు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు అంటారు. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఆంగ్లో మరాఠా యుద్ధాలు మొత్తం 3 జరిగినాయి. చివరికి ఎప్పుడైనా ఏ యుద్ధం జరిగినా ఫైనల్ లో బ్రిటిష్ వాళ్ళకి గెలుస్తారయ్యా. ఓకే, తర్వాత ఏం జరిగింది మనం చూద్దాం. ఫస్ట్ ఇయర్లు గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త వినండి. సో మొదటి ఆంగ్లో మరాఠా వార్ వచ్చేసి 1700 తెలుసు వరకేనా, 76 నుంచి 82. ఓకే, రెండోది 1782 నుంచి 85. మూడోది 1700 తెలుసు ఎవరికైనా. సో 76 నుంచి 82 ఒకటే యుద్ధం. ఎన్ని సంవత్సరాలు జరిగింది, 6 సంవత్సరాలు జరిగింది. ఓకే, 82 నుంచి ఎన్ని సంవత్సరాలు జరిగింది, 3 జరిగింది. తర్వాత ఏమైందంటే మధ్యలో కొంత గ్యాప్ తీసుకుంటారు. ఓకే, 3 యుద్ధాల గ్యాప్ తీసుకొని 1797 నుంచి 98 మధ్యలో ఒకటే సంవత్సరం జరుగుతుంది. చివరిగా వీళ్ళు ఓడిపోతారు. ఓకే, చెప్తాను వినండి. ఇలా మన వేరే వస్తాయి యుద్ధాలు, అవి ఏంటి చూద్దాం. సో మెయిన్ గా బ్రిటిష్ వాళ్ళకున్న వీళ్ళకి మధ్య జరిగినాయి గివి ఎన్ని యుద్ధాలు, సో 3 యుద్ధాలు జరిగినాయి. అంటే ఆంగ్లో మరాఠా యుద్ధాలు అండి. ఓకే, ఫస్ట్ దానిలో మరాఠా వాళ్ళు గెలుస్తారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమైందంటే 50% రిజల్ట్ ఉంటుంది. తర్వాత ఫైనల్ గా బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. బ్రిటిష్ వాళ్ళు ఫైనల్ ఏమైందంటే ఈ ప్రాంతాలను ఆక్యుపై చేసుకుంటారు. ఓకే, మనం ఈ చాప్టర్లో ఏమేం చదువుతామంటే దీనికి ఈక్వల్ గా ఏం జరుగుతాయి అంటే ఆంగ్లో సిక్కు యుద్ధాలని జరుగుతాయి. సిక్కు వార్స్ అంటారు, అవి 2 ఉంటాయి. ఓకే, వీటికి సైమల్టేనియస్ జరుగుతాయి. సో అక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ ఎవరు ఉన్నారు, అర్థమైందా. సో ఆంగ్లో మరాఠా యుద్ధాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. సో ఆంగ్లో మరాఠా వార్స్ కంటే ముందు ఏం జరిగిందంటే శివాజీ చనిపోయిన తర్వాత తన ప్రధానమంత్రులు ఏమంటారు, పీష్వాలు అంటారు. పీష్వాలు అనే వాళ్ళు గొప్పవాళ్ళు. ఓకే, సో ఇందులో మొదటి గొప్పవాడు ఎవడు, బాజీరావు. ఓకే, సో ఈ బాజీరావు అనేటవాడు ఈ బేసిన్ సాలిసెట్టి ప్రాంతంలో మంచిగా ఉన్నాడు. ఇప్పుడు 1761లో పరిషత్ చెందిన అహ్మద్ షా అబ్దాల్ అనేవాడు మన 2వ షాల మీదకి వచ్చింది. షాలాం అనేవాడు వీని సహాయం కోరింది. సో ఈ బాజీరావును ఢిల్లీ చక్రవర్తి షాలాం మరియు పరిషత్ చక్రవర్తి అహ్మద్ షా అబ్దాలి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో